మార్నింగ్ తెలుగు ట్రేడర్స్. ఈ ఇండికేటరు KKS9. ఈ ఇండికేటర్ని 1 మంత్ ఫ్రీగా అందించడం జరుగుతుంది. మీరు ఒక 2-3 డేస్ అబ్జర్వ్ చేసి తర్వాత రియల్ టైంలో ఎంట్రీ చేసి ఏ విధంగా ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు, ఈ ఇండికేటర్ని ఎలా వాడాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ 2 లైన్స్ యాజ్ పర్ ద మై క్యాలిక్యులేషన్ ప్రిన్సిపల్ ప్రకారం ఇవి డ్రా చేయబడతాయి, ఆటోమేటిక్గా డ్రా చేస్తాము. ఎప్పుడైతే ఈ లైన్స్ క్రాస్ అవుతున్న వెంటనే మీరు ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ గ్రీన్ లైన్ క్రాస్ అయితే కాల్ సైడు, రెడ్ లైన్ క్రాస్ అవుతే పుట్ సైడ్ తీసుకోండి. ఎప్పుడు కూడా ఎట్ ద మనీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రతిదానికి 2 టార్గెట్స్ ఉంటాయండి, కాల్కైనా పుట్కైనా. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రెడ్ లైన్ ఉంటుంది, సెకండ్ టార్గెట్ పుట్ అయితే మొత్తం రెడ్ అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ లైన్స్ టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2. అదేవిధంగా కాల్ సైడ్ కూడా గ్రీన్ లైన్ అనేది టార్గెట్ 1, బ్లూ అనేది టార్గెట్ 2 అవుతుందండి. ఇక్కడ ఎప్పుడైనా రోజు వచ్చే ఫస్ట్ 2 సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఫస్ట్ పుట్ కావచ్చు, తర్వాత కాల్ కావచ్చు, లేదా కాల్ వచ్చి తర్వాత పుట్ కావచ్చు. ఓన్లీ ఫస్ట్ 2 ఎంట్రీస్కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. మినిమం ప్రాఫిట్ 10 రూపీస్ అట్లా మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా ఇప్పుడు కాల్ సైడ్ ఎంట్రీ అయ్యారనుకోండి, ఈ గ్రీన్ లైన్ క్రాస్ అవ్వగానే స్టాప్ లాస్ ఇక్కడ రెడ్ లైన్ అవుతుందండి. ఒకవేళ పుట్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, ఈ గ్రీన్ లైన్ స్టాప్ లాస్ అవుతుంది. ఆల్రెడీ స్టాప్ లాస్ కూడా క్లియర్గా చూపిస్తుందండి ఎప్పుడు ఒకవేళ హిట్ అయితే. ఓకేనా, ఈ విధంగా కాలు పుట్టు ఎప్పుడు ఎంటర్ కావాలి అంత 10 రూపీస్ ఆర్ 15 రూపీస్ టార్గెట్ తోటి ఈజీగా ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. స్టాప్ లాస్ కూడా ఇందులో డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఒకసారి ఈ ఒక్క రోజు కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వద్దు, మాకు ఓన్లీ ప్రాఫిట్స్ రావాలి సార్ అంటే 90% అక్యురెన్సీ వచ్చే విధంగా దీనికి ఇంకొక చిన్న ట్రిక్ యాడ్ చేయాల్సి ఉంది. ఆ ట్రిక్ ఏంటిది అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ కాండి, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూద్దామండి. ఫస్ట్ వచ్చేటువంటి సిగ్నల్స్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ సిగ్నల్ సెల్ వచ్చిందండి నిన్న, టార్గెట్ 1 ఇక్కడ హిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ కాల్ సైడ్ ఎంట్రీ ఇచ్చిందండి. ఇక్కడ SL అండ్ బై అని ఇచ్చింది, మళ్ళీ బై చేసి టార్గెట్ 2 వరకు హిట్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ డే చూద్దాం. ఇక్కడ కాల్ సైడ్ ఇచ్చిందండి, ఇచ్చి ఆల్రెడీ ఇక్కడ టార్గెట్ 1 హిట్ అయిపోయింది. ఓకేనా, అంటే జస్ట్ మీరు ఈ సిగ్నల్ ఎగ్జిట్ అని రాకముందు కూడా మీరు అనుకున్న టార్గెట్ రాగానే ఎగ్జిట్ కానీ ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ టచ్ అయినా, ఈ డౌన్లో డాటెడ్ రెడ్ లైన్ టచ్ అయినా టార్గెట్ 1 అని గుర్తుపెట్టుకొని ఎగ్జిట్ కావడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి, అన్నీ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.